ఫ్రెండ్స్, అమెరికా ఇంకా వేరే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి ఉక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా సరే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం మీరు నాకు ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా నన్ను ఏం పీకలేరని యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఉక్రెయిన్ ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. వేరే దేశాల హెల్ప్ కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తే అమెరికా ఇంకా వేరే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిసి ఉక్రెయిన్తో గనక జాయిన్ అయితే రష్యాతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇదే గనక జరిగితే చిన్న చిన్న కంట్రీస్ అన్ని యుద్ధంలో జాయిన్ అయితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా చూడటానికి మాక్సిమం ట్రై చేస్తారు, కానీ ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనం వేచి చూడాల్సిందే. అసలు ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య గొడవ ఏంటి? అసలు ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది? పుతిన్ ఉక్రెయిన్ ని ఎందుకు ఆక్రమించాలనుకుంటున్నాడు? అసలు నాటో అంటే ఏంటి? యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? మనం ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మీకు కనుక ఈ వీడియో యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. 1917 కి ముందు ఉక్రెయిన్ రష్యా ఎంపైర్ ఆధీనంలో ఉండేది. 1917లో రష్యా రెవల్యూషన్ వల్ల రష్యా ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది. సో 1918లో ఉక్రెయిన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1921లో లెనిన్ తన రెడ్ ఆర్మీతో ఉక్రెయిన్ని ఆక్రమించాడు. అంటే జస్ట్ 3 ఇయర్స్లోనే ఉక్రెయిన్ మళ్ళీ ఇండిపెండెన్స్ ని కోల్పోయింది. కమ్యూనిస్ట్ రష్యా రెవల్యూషన్ తర్వాత 1922లో యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయ్యింది. యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దీన్ని షార్ట్ కట్ లో సోవియట్ యూనియన్ అని కూడా పిలుస్తాం. సోవియట్ యూనియన్ అంటే ఏంటి? 15 సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కంట్రీస్ యూనియన్. ఇందులో ఒక దేశమే యుక్రెయిన్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యా ఎంపైర్ లో ఒక భాగం. 1918లో యుక్రెయిన్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1921లో సోవియట్ యూనియన్ లో భాగం అయిపోయింది. మళ్ళీ 1991లో ఉక్రెయిన్ కి పూర్తిగా స్వతంత్రం వచ్చింది. అయితే 1991లో సోవియట్ యూనియన్ 15 కొత్త దేశాలుగా విడిపోయింది. వాటిల్లో మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ కంట్రీ రష్యా అండ్ సెకండ్ మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ కంట్రీ ఉక్రెయిన్. అందుకే 1991లో ఉక్రెయిన్ కి మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చింది. ఉక్రెయిన్ ప్రజలు ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది, ఇక మనం పీస్ఫుల్ గా ఉండొచ్చు అని అనుకున్నారు. యూరోపియన్ యూనియన్ లో కలిసిపోయారు. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఉక్రెయిన్ లో చాలా మంది వాళ్ళు మేము రష్యన్స్ అని అనుకుంటున్నారు. వాళ్ళల్లో ఒకటే వ్లాదిమిర్ పుతిన్. సోవియట్ యూనియన్ విడిపోవడం మేజర్ హ్యుమానిటేరియన్ ట్రాజెడీ అని రీసెంట్ గా పుతిన్ చెప్పాడు. ఆ టైంలో దాదాపు 2,50,00,000 మంది రష్యన్స్ రష్యాకి దూరం అయ్యారని చెప్పాడు. దీని అర్థం ఏంటి అంటే ఉక్రెయిన్ కూడా రష్యాలో ఒక భాగమే అని పుతిన్ గట్టిగా నమ్ముతున్నాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయాక ఎక్కువ శాతం న్యూక్లియర్ ఆయుధాలు ఉక్రెయిన్ దగ్గరికి వచ్చాయి. కానీ ఉక్రెయిన్ ఏం చేసింది అంటే 1994లో ఆ న్యూక్లియర్ ఆయుధాలు మొత్తం రష్యాకి ఇచ్చేసింది. దానికి బదులుగా రష్యా ఉక్రెయిన్ మీ సెక్యూరిటీ బాధ్యత మాది, మీ విషయాల్లో మేము తలదూర్చము అని రష్యా క్లియర్ గా చెప్పింది. జస్ట్ మాట ఇవ్వడమే కాకుండా బుడాపెస్ట్ అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ కి సాక్ష్యంగా అమెరికా, యూకే, బెలారస్ దేశాలు కూడా ఉన్నాయి. ఇదంతా సరే గాని అసలు ఉక్రెయిన్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఉక్రెయిన్ కి రష్యాకి బార్డర్ లో ఉండే ప్రజలు ప్రో రష్యా సపోర్టర్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఉండేది ఉక్రెయిన్ లో, కానీ వాళ్ళు సపోర్ట్ చేసేది మాత్రం రష్యాకి. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఉక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలని కోరిక. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన కాశ్మీర్ లో కొంతమంది ఉంటారు. నిజానికి వాళ్ళు ఉండేది ఇండియాలోనే, కానీ మేము పాకిస్తాన్ వాళ్ళమని అనుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. బట్ ఉక్రెయిన్ లో ఎక్కువ శాతం మంది ప్రజలు, అంటే 78% మంది ప్రజలు యూరోప్ యూనియన్ లో ఉండటానికే ఇష్టంగా ఉన్నారు. 2010లో విక్టర్ ఎన్కోవిచ్ అనే అతను ఉక్రెయిన్ కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇతను ఫుల్ కరప్టెడ్ పాలిటీషియన్. దానికంటే ఎక్కువగా రష్యాకి ఫుల్ సపోర్టర్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇతను రష్యా చేతిలో కీలుబొమ్మ
కీలుబొమ్మ లాంటి వాడు. 2013లో యూరోప్ యూనియన్ ట్రీటీ డీల్ ని రిజెక్ట్ చేశాడు. యూరోప్ ని కాదని రష్యా దగ్గర $15 బిలియన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని తీసుకున్నాడు. యుక్రెయిన్ ని రష్యాకి అమ్మి పారదొబ్బేలా ఉన్నాడని ఆ జనాలకి బాగా అర్థమయ్యి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. యూరోప్ డీల్ ని సైన్ చేయాలి, అలాగే ఎన్కోవిచ్ రిజైన్ చేయాలి అని ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రెసిడెంట్ కి రష్యా సపోర్ట్ చేసింది, ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ చేశాయి. 2014లో యుక్రెయిన్ గవర్నమెంట్ పడిపోయింది. ప్రెసిడెంట్ ఉక్రెయిన్ ని వదిలి రష్యాకి పారిపోయాడు. ఇలా జరిగేసరికి రష్యా కోపంతో రగిలిపోయింది. ఎందుకంటే ఎన్కోవిచ్ రష్యాకి కీలుబొమ్మ లాంటి వాడు. అలాంటి వాడు ప్రెసిడెంట్ పదవి నుండి దిగిపోయేసరికి వాళ్ళు ఇంకక్కడ ఏం చేయలేరు అని అనిపించింది. మరి పుతిన్ కి కోపం వస్తే ఊరికే కూర్చుంటాడా? రష్యా క్రీమియాని ఆక్రమించింది. అసలు ఈ క్రీమియా అంటే ఏంటి? కనిపిస్తున్న ఈ ఫోటోలో ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో సీలో పెనిన్సులా ఉంది కదా, దీన్నే క్రీమియా అంటారు. అటు ఇటు కాకుండా ఉన్న క్రీమియా ఉక్రెయిన్ కి ఎలా వెళ్ళింది? 1954 సోవియట్ లీడర్ నికితా క్రూష్చెవ్ క్రీమియాని రష్యాకి సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ నుంచి ఉక్రెయిన్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. అలా ఎందుకు చేశారంటే క్రీమియాని ఉక్రెయిన్ కి ఇవ్వడం వల్ల రష్యా ఉక్రెయిన్ మధ్య బంధం బలపడుతుంది అనుకున్నాడు. ఆ రోజుల్లో రష్యా క్రీమియా ఉక్రెయిన్ మొత్తం సోవియట్ యూనియన్ లో భాగమే కాబట్టి ఎవరూ అంతా పట్టించుకోలేదు. కానీ 1991లో ఉక్రెయిన్ కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత క్రీమియా ఉక్రెయిన్ లో జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన తర్వాత కూడా క్రీమియాకి సెల్ఫ్ గవర్నమెంట్ ఉండేలా ఒక స్పెషల్ స్టేటస్ ని ఇచ్చారు. ఆ క్రీమియాలో రష్యా మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. రష్యా కూడా మీ సెల్ఫ్ గవర్నమెంట్స్ కి మేము ఎటువంటి భంగం కలిగించం అని హామీ కూడా ఇచ్చింది. కానీ 2014లో ఎన్కోవిచ్ పవర్ లో నుండి దిగిపోయేసరికి క్రిమియాలో ఉన్న రష్యన్ మిలిటరీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని ఆక్రమించడం స్టార్ట్ చేసింది. మొత్తం క్రీమియాని రష్యా ఆక్రమించి తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మార్చ్ 16, 2014న క్రిమియాలో ఒక ఓటింగ్ ని పెట్టారు. ఆ ఓటింగ్ ఏంటి అంటే క్రిమియా ఉక్రెయిన్ లోనే ఉండాలా లేకపోతే రష్యాతో కలిసిపోవాలా అని. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే క్రిమియా ప్రజలందరూ రష్యాలో కలిసిపోవడానికి ఎక్కువగా ఓట్లు వేశారు. పుతిన్ క్రిమియాకి ఇంకా విముక్తి కలిగిందని చెప్పాడు. కానీ మిగతా ప్రపంచ దేశాలు మాత్రం దానికి ఆపోజిట్ గా అనుకున్నాయి. ఇప్పుడు రష్యా ఫోకస్ మొత్తం ఈస్టర్న్ ఉక్రెయిన్ మీదికి వెళ్ళింది. ఇక్కడ ఉక్రెయిన్ అండ్ రష్యా బార్డర్ లో ఉంది కదా, ఆ ప్లేస్ ని ఈస్టర్న్ ఉక్రెయిన్ అని అంటారు. ఇక్కడ ఎక్కువగా వేర్పాటువాదులు ఉంటారు, అంటే రెబల్స్ అన్నమాట. వాళ్ళకి రష్యా ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేసింది. వాళ్ళు ఆ ఏరియాని ఆక్రమించడం స్టార్ట్ చేశారు. బట్ ఉక్రెయిన్ గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జూలై 17, 2014లో 298 మంది గల ప్యాసింజర్స్ ఉన్న ఒక మలేషియన్ ఫ్లైట్ ని ఆ రెబల్స్ కాల్ చేశారు. దీంతో ఉక్రెయిన్ గవర్నమెంట్ రంగంలోకి దిగి ఆ రెబల్స్ పని పట్టడం స్టార్ట్ చేసింది. ఆ రెబల్స్ ఓడిపోవడం స్టార్ట్ అయింది. ఆ టైంలో రష్యన్ మిలిటరీ రంగంలోకి దిగింది. రెబల్స్ తో పాటు ఫైట్ చేసి ఈస్టర్న్ ఉక్రెయిన్ మీద దండయాత్ర చేశారు. మిన్స్క్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. మిలిటరీ బలగాల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రెజెంట్ ఉక్రెయిన్ 2 పార్ట్స్ గా ఉంది. ఒకటి వెస్ట్ ఉక్రెయిన్, ఇంకొకటి ఈస్ట్ ఉక్రెయిన్. వెస్ట్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు మేము యూరోపియన్స్ అని భావిస్తారు. ఈస్ట్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు మేము రష్యన్స్ అని భావిస్తారు. వెస్ట్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు మామూలుగా ఉక్రెయిన్ లాంగ్వేజ్ ని మాట్లాడితే ఈస్ట్ ఉక్రెయిన్ లో ఉండేవాళ్ళు మాత్రం నేటివ్ రష్యన్ లాంగ్వేజ్ ని మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ ఈస్ట్ ఉక్రెయిన్ లో ఉన్న ఈ డాన్బాస్ రీజియన్ ని రెబల్సే రూల్ చేస్తున్నారు. ప్రెజెంట్ అసలు పుతిన్ ఉక్రెయిన్ లో అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? పుతిన్ కి నాటో అంటే అస్సలు పడదు. అసలు నాటో అంటే ఏంటి? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో దాదాపు ఒక 30 దేశాలు ఈ నాటోలో ఉన్నాయి. అసలు నాటో ఏం చేస్తుంది? నాటోలో ఉన్న 30 మంది మెంబర్స్ అంటే 30 దేశాలు. ఏ దేశానికైనా కష్టం వస్తే ఆ మెంబర్స్ అందరూ కలిసి ఆ దేశానికి సహాయం చేస్తారు, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఉక్రెయిన్ కి ఆ నాటోలో జాయిన్ అవ్వాలని ఉంది. బట్ పుతిన్ కి మాత్రం ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. యుఎస్ ప్రెసిడెంట్ కి, యూకే, ఫ్రాన్స్, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కి పుతిన్ కాల్ చేసి మరి ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ని నాటోలో జాయిన్ చేసుకోవద్దు అని గట్టిగా చెప్పాడు. ఉక్రెయిన్ని అండ్ అలాగే మిగతా సోవియట్ కంట్రీస్ని నాటో నుండి బయటికి తేవాలి అనేదే పుతిన్ లక్ష్యం. చాలామంది రష్యన్స్ యుక్రెయిన్కి
ఇండిపెండెన్స్ అనేది ఒక తప్పిదంలా చూస్తారు. వాళ్ళల్లో పుతిన్ కూడా ఒకడు. ఉక్రెయిన్ కి ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలి అని పట్టుదల, కానీ పుతిన్ కి మాత్రం సోవియట్ కంట్రీస్ అన్ని మళ్ళీ ఒకటవ్వాలని ఉంది. అసలు ఏం జరిగినా సరే పుతిన్ మాత్రం తగ్గేదేలే అని అంటున్నాడు. గైస్ ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. గైస్ ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేసేయండి. బాయ్, జై హింద్.